వెల్కమ్ టు A9 టీవీ. ఎయిర్పోర్టులు, పోర్టుల వంటి మౌలిక సదుపాయాల విస్తరణతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ది సాధ్యమని ప్రకాశం జిల్లా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒంగోలులో ఎయిర్పోర్టు నిర్మాణానికి సంబంధించి భూసేకరణపై ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్, ఒంగోలు మేయర్ గంగాడ సుజాత, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. అనంతరం ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ తాను 2004లోనే ఒంగోలు ఎయిర్పోర్టు నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదించారని తెలిపారు. ఒంగోలు ప్రాంతానికి ఎయిర్పోర్టు చాలా అవసరమన్నారు. ఈ ప్రాంతంలో గ్రానైట్, ఆక్వా, పొగాకు పరిశ్రమలు ఉన్నాయని చెప్పారు. ఎయిర్పోర్టు నిర్మాణానికి సంబంధించి కొత్తపట్నం మండల పరిధిలోని అల్లూరు, ఆలూరు ప్రాంతాల్లో భూమిని కూడా గుర్తించడం జరిగిందన్నారు. కారణాంతరాల వల్ల అప్పట్లో ఎయిర్పోర్టు నిర్మాణం సాధ్యం కాలేదన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో కొత్తగా 7 ఎయిర్పోర్టుల నిర్మాణం గురించి ప్రస్తావించారని, ఇందులో ఒంగోలు కూడా ఉందన్నారు. దీనిపై జాయింట్ కలెక్టర్ గతంలో ప్రతిపాదించిన 723 ఎకరాల భూమిని పరిశీలించడం జరిగిందన్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన అడ్డంకులను అధిగమించి ఒంగోలు వాసుల ఎయిర్పోర్ట్ కలను నిజం చేస్తామన్నారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు మాట్లాడుతూ ఒంగోలు నగరానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అవసరమైన భూములు ఉన్నాయన్నారు. డైరెక్ట్ యాక్సెసిబుల్ ఇంతవరకు ఇవన్నీ కూడా పోర్టుకి రిజర్వ్ అయ్యింది. ఈ రెండు పార్కులు ఉన్నాయి. చూపించారు. అంటే కొంచెం స్ట్రైట్ వచ్చారు సార్. ఇది బ్యూటిఫుల్ పార్ట్ ఏంటంటే లాంగ్ స్ట్రీట్ ఉపయోగపడుతుంది. ఇటువైపు టెర్మినల్లో ఇది మంచిగా సెలెక్ట్ చేసింది రన్వే. నేను అది కూడా అడిగాను. 3.5 వరకు ఉంది. చూసాను. భోగాపురం ఎయిర్పోర్ట్ వాళ్ళు చేసినప్పుడు మొత్తం ఎక్కడానికి మన ప్రెసిడెంట్ సీఎం గారు అప్పుడు చెప్పారు. చాలా హై కాస్ట్ ఇచ్చాము. అందుకని చాలా క్విక్గా మనకి ల్యాండ్ ఎక్విజిషన్ బ్యూటిఫుల్ అండి. మీరు ఫర్దర్ 100 acres అనేది కూడా రాకపోయినా కూడా యూ కెన్ గో అహెడ్ విత్ ఎగ్జిస్టింగ్ రాంపిక్ వాళ్ళతో మాట్లాడుంటే వాళ్ళు ఇచ్చేసారు అనుకోండి. ఇది మళ్ళీ మీకు అంటే రోడ్ బ్లాక్ చేసుకోండి. కాంపౌండ్ గవర్నమెంట్ ఫెన్సింగ్ ల్యాండ్ ఇష్యూస్ వస్తే దీంట్లోనే నేను చేయాలి. కలిసేస్తాం. మీరు కొంచెం సీఎం గారి క్లియరెన్స్ వస్తే మీరు సీఎం గారి చెప్పి కొంచెం ఏమైనా సీఎం మిగతా ఏమి ఆరోపణ మండలం కంబైన్ ఫ్లాట్ వాళ్ళు అన్ని కలిపి 6,000 3 జిల్లాలో 6,900 మీరు చెప్పించారు. ఉమ్మడి జిల్లాలో ఓల్డ్ పాత ఇప్పుడు చాలా దగ్గర వాటర్లో ల్యాండ్ అయ్యేది. ఒంగోలు పట్టణంలో స్థానిక శాసనసభ్యులు సోదరులు దామచల్ల జనార్దన్ గారి పిలుపుతో మేయర్ గారు, మంత్రి శ్రీనివాసరావు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా మన జాయింట్ కలెక్టర్ గారి ఆఫీసులో ఒంగోలుకు ఒక విమానాశ్రయం అవసరము అని 2004 సంవత్సరంలో నేను ఎంపీ అయిన తర్వాత అప్పటి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారు ప్రఫుల్ పటేల్ గారితో కూడా చర్చించి 2006 సంవత్సరంలో ఒంగోలుకు ఒక ఎయిర్పోర్ట్ అవసరం ఉన్నది. ఎందుకంటే ఒంగోలు చాలా పొటెన్షియాలిటీ ఉన్నది. అక్వాకల్చర్ ఉన్నది, గ్రానైట్ ఉన్నది, టొబాకో ఉన్నది. ఒంగోలు ఫేమస్ బుల్ అనేది కూడా ఎక్కువ కూడా వీటన్నిటికి కూడా సామర్థ్యం అయినా అంటే కెపాసిటీ ఉండాలి. టికెట్ కొనుక్కొని వెళ్ళేదాని కొరకు పర్చేసింగ్ పవర్ అనేది కూడా ఉండాలి. కాబట్టి అనేది 20 సంవత్సరాల క్రితమే గుర్తించి ఎయిర్పోర్ట్ నిర్మాణం చేసేదాని కొరకు అప్పటి ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడిన తర్వాత ఈ ల్యాండ్ ఐడెంటిఫికేషన్ అనేది కూడా అప్పటి కలెక్టర్ గారితో కూడా వారు వివరించి చెప్పి కొంత ల్యాండ్ ఎయిర్పోర్ట్ కూడా మనం ఇయర్ మార్క్ చేయాలి. చేస్తే కేంద్ర ప్రభుత్వం వారంటే
ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా కూడా వాళ్ళు ఫండ్స్ అరేంజ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి అవసరమైన నిధులు కూడా ఒక పర్సంటేజ్లో కూడా తీసుకొచ్చి ఒక ఎయిర్పోర్ట్ నిర్మాణం చేద్దామని ఆలోచనతో అన్నీ కూడా చేయటం జరిగింది. మనం ఇప్పుడు కొత్తపట్నం మండలంలో ఆలూరు, అల్లూరు గ్రామాల్లో, మోటమూల గ్రామాల్లో కూడా ల్యాండ్ అనేది ఎయిర్పోర్ట్ కొరకు దాదాపు 723 ఎకరాలు అనేది కూడా ఇయర్మార్క్ చేసి అవన్నీ కూడా ఒక సపరేట్గా కంపెనీతో కూడా అంటే డెవలప్ చేసేదాని కొరకు అనేది అప్పుడు సీఎం గారు ఆలోచనతో కూడా రావటం, అడ్వర్టైజ్ చేయడం కూడా జరిగింది. ఇది పట్టణానికి చాలా దగ్గరలో 6 కిలోమీటర్లోనే, అంటే దాదాపు ఒక 7 నిమిషాల్లో ఎవరైనా కూడా ప్రయాణికుడు చేరాలన్నా కూడా దగ్గరలో ఉంటుంది. అన్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా, అంటే హిల్స్ అనేది ప్రాంతంలో ఎక్కువగా దూరంగా ఉన్నాయి. దాని కొరకు DGCA డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనేది కేంద్ర విమానయాన సంస్థలో ఒక భాగం. అది నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు కూడా ఈ ఎయిర్పోర్ట్ల పర్యవేక్షణలో వారు కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ చెక్ చేసిపోయి ల్యాండ్ ఇది సూటబుల్ ల్యాండ్ అనేది నిర్ణయం చేసిన తర్వాత వ్యాన్పిక్ అనే పోర్ట్ అనేది ఈ ప్రాంతాల్లో ఇది నిజాంపట్నం నుంచి ఓడరేవు అనేది ప్రాంతంకి ఒక పోర్ట్ ఒకటి తయారు చేయాలని అప్పటి ముఖ్యమంత్రి గారు ఆలోచనలో ఉండబట్టి ఇవి ఒక డెవలపర్ని మ్యాట్రిక్స్ అనే కంపెనీ కూడా వారందరూ కూడా వ్యాన్పిక్ భూమి అనేది కూడా వారితో డెవలప్ అయ్యి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయిన తర్వాత ఈ భూమి కూడా ఎయిర్పోర్ట్కి అనేది ఇయర్మార్క్ చేసిన భూమిని కూడా వారికి ఇవ్వమని వారు తెలిపిన మీదట అందరూ ఈ వ్యాన్పిక్లో వచ్చేసిన తర్వాత అందులో తర్వాత మీకు అందరికీ కూడా తెలిసిన విషయం 2009వ సంవత్సరం తర్వాత పరిస్థితుల ప్రభావాలను బట్టి అన్నీ కూడా అప్పుడు మ్యాట్రిక్స్ కంపెనీ వారి ఆస్తులు కూడా ఈడీ వారు అటాచ్ చేయడం అనేది కూడా జరిగింది. ఆ విధంగా ఇది ఎయిర్పోర్ట్ అనేది రాలేని పరిస్థితుల్లో ఇప్పటికి దాదాపు 20 సంవత్సరాల నుంచి అది మనం ఎంతో ఇబ్బందులు కూడా పడుతూ ఉన్నాం. ఈ మధ్యనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మా ఎంపీల సదస్సు కూడా ఉన్నప్పుడు ఆయన సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారు మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నప్పుడు మన పాత ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాల్లో ఎయిర్పోర్ట్లు వచ్చేటట్టుగా కూడా ఆలోచించమని వారికి కూడా చెప్పినారు. ఈ మధ్య సివిల్ ఏవియేషన్ బిల్ అనేది ఒక 10 రోజుల క్రితం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు ప్రవేశపెట్టిన తర్వాత ఆ బిల్లులో నేను మాట్లాడుతున్నప్పుడు ఇతర విషయాలు కూడా చెప్తూ మా ఒంగోలులో కూడా ఎయిర్పోర్ట్ ఆవశ్యకత ఉన్నది. ఇది చాలా కాలంగా లిటిగేషన్స్ ఉండబట్టి ఇది ఆగిపోయి ఉన్నది, కానీ దానిని ముందుకు తీసుకురావాలి అనేది మంత్రి గారిని సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారిని కూడా కోరటం జరిగింది. అందుకు ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళినప్పుడు మన 17వ తారీఖు రివ్యూ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారితో కూడా ఒక రివ్యూ పెట్టుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 7 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. ఈ 7 కాకుండా ఇంకొక 7 ఎయిర్పోర్ట్లు కూడా మనం తయారు చేయాలనేది ముందుకు తీసుకురావటం ప్రతిపాదన. అందులో మనం ఒంగోలు కూడా ఉండటం అనేది ఎంతో సంతోషంగా మేము మా గౌరవ శాసనసభ్యులు జనార్దన్ గారు మేమంతో వారు ప్రకటించిన దానికి చాలా ఆనందపడ్డాం. అందుకే జాయింట్ కలెక్టర్ గారిని కూడా కోరిన మీదట వారు సైట్ ఇన్స్పెక్షన్ కూడా అక్కడికి వెళ్ళి చూసి ఈ అల్లూరు ప్రాంతంలోనూ ఆలూరు ప్రాంతంలో ఉన్న భూములన్నీ కూడా అక్కడ పర్యవేక్షించిన తర్వాత చాలా మంచి అనువైన ప్రదేశం, అది చాలా చక్కగా ఉన్నది. అది వారికే మన జాయింట్ కలెక్టర్ గారికి కూడా చెప్తున్నాం. అధికారికంగా దాన్ని ఏ విధంగా మళ్ళా రెజ్యూమ్ చేసి తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారితో మేము అందరూ ఎమ్మెల్యేలు కూడా మన జనార్దన్ గారి నాయకత్వంలో మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా అక్కడికి ముఖ్యమంత్రి గారు కూడా దగ్గరికి వెళ్ళి ఈ భూమిని తిరిగి మరలా కూడా మనం తీసుకొని ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ వరకు మనం ఒకటి దాన్ని సపరేట్గా ఒక కంపెనీ అనేది కూడా అంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు కూడా దానిని ప్రారంభం చేయటం అనేది కూడా మనకు తెలిసిన విషయం. అది అందులో భాగంగా దీన్ని కూడా తీసుకొచ్చి త్వరితగతిన మనం ఎయిర్పోర్ట్ నిర్మాణం చేసుకునే దానికి ఎంతో అవకాశం ఉంది. అన్ని విధాలుగా కూడా అంటే మన గౌరవ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు అయితే ఎయిర్పోర్ట్ల నిర్మాణం అనేది ఎంతో అవసరం. ఇన్ఫ్రాస్ట్రక్చర్, పోర్టు, ఎయిర్పోర్ట్ ఇవన్నీ ఉంటేనే ఎకనామిక్గా కూడా ఆంధ్రప్రదేశ్ ఇంకా కూడా అభివృద్ధి చెందేదానికి కొరకు వీలవుతుందనే ఉద్దేశం అనేది వారిలో ఉన్నది. చాలామంది ఇక్కడ ప్యాసింజర్స్ అందరూ కూడా విజయవాడకి వెళ్తారు, లేకపోతే తిరుపతికి వెళ్తారు, ఏదో ఎయిర్పోర్ట్లో వెళ్ళి ఎయిర్క్రాఫ్ట్లో ఎక్కడైనా చేరాలనుకునేదానికి. అది లేకుండా ఇక్కడ మనం ఒంగోలులోనే ఏర్పరచుకునేదానికి చాలా అవకాశం ఉన్నది. అందువల్ల గౌరవ శాసనసభ్యులు మేమందరం కూడా వెళ్ళి ముఖ్యమంత్రి గారిని పదే రిక్వెస్ట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో అయినా ఈ ఎయిర్పోర్ట్ వచ్చేదానికి గట్టిగా కృషి చేస్తామని మీకు తెలుపుతున్నాం. ఈరోజు మన ఎంపీ గారు మోహన్ శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా మన మంత్రి సింగ్ గారు కానీ, మేయర్ గారు కానీ, ఇంకా
మన ఘనశ్యామ్ సీనియర్ నాయకులంతా కూడా జేసీ గారి దగ్గర ఒక సమావేశం ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా మొన్న చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా సెంట్రల్ మినిస్టర్ మన రామ్మోహన్ నాయుడు గారు వీళ్ళంతా కూడా ఢిల్లీలో మాట్లాడుతూ ఒక 7 ప్లేసెస్లో ఎయిర్పోర్ట్ పెడితే మన ఆంధ్ర డెవలప్ అవుద్దని చెప్పేసి ఒక ఉద్దేశంతో మన 7 ప్లేసెస్లో అనౌన్స్ చేశారు. ఒకటి ఒంగోలు, కుప్పము, తాడేపల్లిగూడెం, తుని, దగదర్తి, నాగార్జున సాగర్, అన్నవరం. ఈ 7 ప్లేసెస్లో పెట్టాలని చెప్పేసి ఒక ప్రపోజల్ని మన సెంట్రల్ మినిస్టర్ కూడా చెప్పడం కూడా జరిగింది. దాని ఉద్దేశపూర్వకంగా ఒక 15 days బ్యాక్ మనం ఎక్కడ ల్యాండ్ అయితే ఉంది, మన ఫీజిబిలిటీస్ ఏంది అంటే రేపు ముఖ్యమంత్రితో మాట్లాడే ముందు మనం ఇక్కడ ఉండే ముందు ఎక్కడెక్కడ ల్యాండ్స్ ఉంది, మనం ఎట్లా చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన కోసం ఒక 15-20 days ముందు కూడా మేము జేసీ గారి దగ్గర కూర్చున్నాం. అప్పుడు ఎంపీ గారు 20 years బ్యాక్ ఏదైతే వాన్పిక్లో ల్యాండ్ ఎక్వైర్ చేశారో ఆ ల్యాండ్ ఆల్మోస్ట్ మన ఉమ్మడి జిల్లా అయితే దగ్గర 6,493 ఎకరాల వరకు ఆ రోజు వాన్పిక్ భూములు ఎక్వైర్ చేశారు. ఆ తర్వాత మన జిల్లాకి ఇప్పుడు ఈ బైఫర్కేట్ అయిన తర్వాత మన దగ్గర చూసుకుంటే 2,835 ఎకరాలు మనకి దగ్గరలో ల్యాండ్ ఈరోజు ఉండటం కూడా చూశారు. అది కూడా జేసీ గారు పర్సనల్గా వెళ్ళి ఆయన కూడా ఐడెంటిఫై చేసి అదంతా కూడా ఈరోజు ఉంది, ల్యాండ్ అట్లానే ఉందనేది కూడా మనం ఒకసారి ఐడెంటిఫై చేశాం. ఈరోజు ఎయిర్పోర్ట్కి కావాల్సింది మనకి 732 ఎకరాలు అయితే 630 ఎకరాలు ఈ వాన్పిక్లోనే అప్పుడే వాన్పిక్ ఈ భూములు ఎక్వైర్ చేసేటప్పుడే దీనికి ఎయిర్పోర్ట్ అని చెప్పేసి ఒకసారి దాన్ని చేసుకోవడం కూడా జరిగిందని చెప్పేసి కూడా మన ఎంపీ గారు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇంకా 112 ఎకరాల వరకు ఎక్విజేషన్ చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఇది మనకి ఒంగోలుకి ఏంటంటే మనకి దగ్గర ఎక్కడా లేని అవకాశం ఏంటంటే మనకు ఒంగోలు టౌన్కి 5 kilometer డిస్టెన్స్లోనే ఈ ల్యాండ్ మనకు ఉండటం అది మన అదృష్టం. ఈరోజు ఎయిర్పోర్టు, అదేవిధంగా మనకి రామాయపట్నం పోర్టు, అదేవిధంగా ఈరోజు ఒంగోలుకు ఒక స్టేడియము, ఇంకా 1 yearలో కంప్లీట్ చేస్తాం. డ్రింకింగ్ వాటర్ కూడా ప్రతి రోజు ఇవ్వటానికి ఇవన్నీ కూడా చేయాలనేదే మా ఉద్దేశం. కాబట్టి ఎయిర్పోర్ట్ 5 kilometersలో మనకి ఏ డిస్టిక్ అయినా ఎక్కడైనా కూడా ఊరు బయట కనీసం ఒక 1/2 hour డ్రైవ్ ఉంటుంది. ఈరోజు 10 minutesలో మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఆల్రెడీ ల్యాండ్ ఉంది. ఎక్విజేషన్కి 112 ఎకరాలంటే అది పెద్ద ఇష్యూ కాదు. ఇది ఉంది కాబట్టి రేపంతా కూడా అందరం కూడా కలిసి మన ఎంపీ గారు, ఎమ్మెల్యేలు అందరం కూడా కలిసి ముఖ్యమంత్రి గారు కూడా, ఎందుకంటే ఆల్రెడీ ఆయన మనసులో కూడా ఉంది ఒంగోలును కూడా మన ఏదైతే బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయో దాంట్లో మన ఒంగోలు కూడా కలుసుకోవటం, ఒంగోలును కూడా అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్దామని చెప్పి కూడా మన ముఖ్యమంత్రి గారికి కూడా ఉంది. కాబట్టి ఎయిర్పోర్టు రావడానికి ఆయన కూడా సుముఖంగా ఉన్నాడు కాబట్టి మనం అనౌన్స్ చేశారు. కాబట్టి ల్యాండ్ అంతా ఉంది, దగ్గరలో ఉంది అనేది కూడా ఆ ప్లాన్ అవి కూడా తీసుకెళ్ళి ఆయనకు చూపించి ఆయన 112 ఎకరాలు కూడా ఎక్విజేషన్ చేసుకుంటే మనకు అందరికి కూడా పబ్లిక్ కూడా అందరికీ ఫీజిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే మన జిల్లాలో అన్ని జిల్లాలతో పాటు మనకి వనరులు ఈరోజు గ్రానైట్ వచ్చేసి ప్రపంచంలోనే ఎక్కడ లేని బ్లాక్ గెలాక్సీ మన దగ్గరే ఉంది. అదేవిధంగా టొబాకో ఉంది, అదేవిధంగా ఆక్వాకల్చర్ ఉంది. ఆక్వాకల్చర్తో పాటు ఇండస్ట్రీస్ ఉన్నాయి. దాంతోపాటు రామాయపట్నం పోర్ట్ ఉంది. ఈరోజు ఇవన్నీ కూడా మన దగ్గర కూడా ఉన్నాయి. ఎంతోమంది బయట నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఈ ఫెసిలిటీస్ ఉంటాయి. ఎప్పుడైతే ఎయిర్పోర్టు ఇవన్నీ ఫెసిలిటీస్ వస్తాయో ఆటోమేటిక్గా ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ కూడా కొత్తవి కూడా మన దగ్గరికి రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఒంగోలు కూడా అభివృద్ధి చెందుతుంది. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా ఎయిర్పోర్ట్ని మళ్ళా మనకు అయ్యేటట్టుగా ఈ టర్మ్లోనే, ఇంకా చాలా టైం ఉంది కాబట్టి మనకు అయ్యింది ఇప్పుడు 70 రోజులే కాబట్టి ఈ టర్మ్లోనే పూర్తి చేసి ఎయిర్పోర్టు కంప్లీట్ చేసే విధంగా మేము అందరం కూడా కృషి చేస్తాం. ఎంపీ గారు దాని మీద ఢిల్లీలో కూడా ఏది ఉన్నా కూడా అక్కడ మినిస్టర్తో మాట్లాడతా దాన్ని కూడా చూస్తారు. ఖచ్చితంగా అందరం కూడా కలిసి ఒంగోలులో ఎయిర్పోర్ట్ రావడానికి మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.